అంటే ఈ హత్యకి ఆ కేశవ గారికి కూడా ఏదో సంబంధం ఉండే ఉంటుంది కదా? మీరే చెప్తారేమో అని చిన్న ట్రయల్ గేమ్ ప్లే చేశా. బట్ మీరు చెప్పట్లేదు. అందుకే డైరెక్ట్గా ఆయన్నే అడుగుతాను. నిజం తెలిస్తే నిర్భయంగా చెప్పండి. అంతేగాని ఎవరినో సేవ్ చేయడానికి మీరు బలవ్వకండి. నిప్పుని నివురుగప్పి దాచినంత మాత్రాన నిజంగా నిప్పు లేదని కాదు కదా? ఏదో ఒక మూల నుంచి గాలి వీస్తుంది, ఆ నిజం బయట పడుతుంది. అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఆ హత్య చేసింది మా లీలానే అంటున్నారా? నేను అనటం లేదండి, అలా జరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు అంటున్నాను. మీ కుటుంబాన్ని ముక్కలు చేసి తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. ఏంటి వీరేంద్ర అలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఓ భర్తగా ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది లీలా. ఎందుకు? ఎందుకేంటి లీలా, ఈ రోజుల్లో హత్య చేసినా కూడా చేయలేదని తప్పించుకోవాలని అనుకునే వాళ్ళని చూశాను. కానీ ఫస్ట్ టైం ఏ సంబంధం లేకున్నా ఆ నింద నీ మీద వేసుకొని పద్మావతికి బదులుగా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డావు. ఇంతకన్నా ఓ భర్తగా నాకింకేం కావాలి? భర్తగా నీకు గర్వంగా ఉన్నా భార్యగా నాకు మాత్రం చాలా బాధగా ఉంది వీరేంద్ర. కార్తీక్ అన్న మాటలకి మనసు నొచ్చుకోవడంలో అర్థం ఉంది లీలా, కానీ అవేం పట్టించుకోకు. తన అసలు దోషిని పట్టుకోవడానికి డ్యూటీలో భాగంగానే నిన్ను అనుమానించాడు తప్ప నిన్నే ఉద్దేశించి కాదు. నేను బాధపడుతుంది కార్తీక్ నన్ను అలా మాట్లాడినందుకు కాదు వీరేంద్ర. కనీసం ఇలా కూడా పద్మావతిని కాపాడలేకపోతున్నాను కదా, అందుకు. ఏంటి వైష్ణవి నువ్వు చెప్పేది? అవునండి, లీలా మాటలు చూస్తుంటే నాకెందుకో కార్తీక్ గారి అనుమానం కరెక్టే అనిపిస్తుంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అంటారు. ఖచ్చితంగా పద్మావతి అరెస్టు వెనుక లీలా కుట్ర ఉంది అని నాకు అనిపిస్తుంది. వైష్ణవి ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? కార్తీక్ గారంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి అనుమానించడంలో తప్పులేదు. ఇంట్లో మనిషివి, నువ్వు కూడా అనుమానిస్తున్నావేంటి? ఇంట్లో మనిషిని కాబట్టే అనుమానిస్తున్నానండి. ఈ ఇంట్లో కొద్దో గొప్ప ఆ లీల గురించి తెలిసింది నా ఒక్కదానికే. ఆ డౌట్తోనే చెప్తున్నాను, లీల ఖచ్చితంగా మనతో నటిస్తుందండి. ఎలా చెప్పగలవు? ఇన్ని రోజులు ఆ లీల మన కుటుంబంలో ఎలా గొడవలు సృష్టించిందో మీకు కూడా తెలుసు కదా. ఒకసారైతే మన ఇంటి గడప కూడా తొక్కనని మనతోనే ఛాలెంజ్ చేసింది. పద్మ ఆదిత్యల పెళ్లి జరగనివ్వను అంది. ఇన్ని చేసిన లీల ఉన్న పళంగా అదంతగా మారిపోయి తనే ముందుండి వాళ్ళ పెళ్లి జరిపించింది అంటే ఏంటి అర్థం? తను మనతో నటిస్తుందని కదా.
బలమైన కారణం లేందే ఏ వ్యక్తి అంతలా మారిపోవడం అనేది జరగదు. కానీ లీల మారింది. ఎందుకో తెలుసా? ఎందుకు? సంపత్ని హత్య చేయడానికా? ఖచ్చితంగా అందుకేనండి. లీల ఏదో పెద్ద ప్లానే వేసింది. ఆ సంపత్ని లీలానే చంపి ఆ నేరం పద్మావతి తన మీద వేసుకునేలా చేసింది. అందుకే ఆ రోజు అరెస్ట్ చేస్తున్నప్పుడు లీల మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లేదు మహాలక్ష్మి, ఈ హత్య లీల చేసుండదు. ఖచ్చితంగా పద్మావతి చేసుండే అవకాశం ఉంది. ఏంటండి మీరు అసలేం మాట్లాడుతున్నారు? పద్మావతి చీమకు కూడా హాని చెయ్యని మనిషి. అలాంటిది తనొక మనిషి ప్రాణం ఎలా తీస్తుంది? లేదండి, పద్మావతి ఆ పని చేసిందంటే నా మనసు ఒప్పుకోవడం లేదు, ఒప్పుకోదు కూడా. పద్మావతి అంటే ఏంటో నాకు బాగా తెలుసండి. నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు మహాలక్ష్మి, కానీ దొరికిన ఆధారాల్ని బట్టి చూస్తే ఆ హత్యకి పద్మావతికి సంబంధం ఉందని అర్థమవుతోంది కదా. పైగా తను కూడా స్వయంగా ఒప్పుకుంది. పోనీ ఎవరినైనా కాపాడడానికి అలా చేసింది అనుకుందామంటే నోరు తెరిచి నిజం చెప్పట్లేదు. మహాలక్ష్మి, పద్మావతి ఈ హత్య చేయలేదని మనం నమ్మితే సరిపోదు, కోర్టు కూడా నమ్మాలి. అప్పుడే పద్మావతి విడుదలవుతుంది. కానీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. అవన్నీ పద్మావతి హత్య చేసిందని నిరూపించేలాగే ఉన్నాయి కదా. ఉండొచ్చండి, సాక్ష్యాలు, ఆధారాలు ఎలాగైనా ఉండొచ్చు. కానీ మన పద్మావతికి మాత్రం శిక్ష పడ్డానికి వీల్లేదు. మీరు లాయర్ గారికి విషయం అంతా చక్కగా వివరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పద్మావతి బయటికి రావాలని గట్టిగా చెప్పండి. అలాగే మహాలక్ష్మి, మన ప్రయత్నం మనం చేద్దాం. మిగతాదంతా భగవంతుడే చూసుకుంటాడు. అలాగేనండి. నువ్వు జతలేని నేను లేను, నన్ను విడిపోకునేస్తమా. నువ్వు కనరాని చోటు లేదు, చేరలేని దూరమా. నా కంటి ముందు లేకున్నా నన్ను ఆవరించే వరమేనా. కంటి పాపను వేగా నన్ను ఒడికి చేర్చి ఓదార్చే అమ్మను వేగా. ఒకవేళ భగవంతుడు నిన్ను కాపాడలేని పరిస్థితే వస్తే చివరి నిమిషంలోనైనా సరే ఆ హత్య నేనే చేశానని కోర్టులో లొంగిపోతాను పద్మావతి. అంతేగాని నిన్ను మాత్రం జైలుకి వెళ్ళనివ్వను. ఈ రింగ్ దొరికేంత వరకు ఆ హత్య చేసింది నువ్వు అంటే నమ్మలేదు. కానీ ఇది దొరికాక నమ్మాలో వద్దు అర్థం కావట్లేదు. కోడిని కోస్తేనే భయపడే నువ్వు ఒక మనిషిని చంపావు అంటే ఎలా నమ్మాలో కూడా తెలియట్లేదు. ఆధారాలు నువ్వు హత్య చేసినట్టే ఉన్నా కూడా నా అంతరాత్మకి తెలుస్తుంది పద్మావతి, ఆ హత్య నువ్వు చెయ్యలేదు అని. కానీ నువ్వు చెయ్యని ఆ నేరాన్ని నీ మీద ఎందుకు వేసుకున్నావు? అన్నయ్య వాళ్ళకంటే చెప్పట్లేదు సరే, కనీసం నాకైనా చెప్పొచ్చు కదా. తాళి కట్టిన తర్వాత నీ చిటికెన వేలు పట్టుకొని మన ఇంట్లో అడుగు పెట్టాలని ఆశపడ్డాను. కానీ ఆ నింద నీ మీద వేసుకొని ఆ అడుగు పోలీస్ స్టేషన్లో వేశావు. తెచ్చుకుంటాను పద్మావతి, వీలైనంత తొందరగా నిన్ను విడిపించుకొని మళ్ళీ నా ఇంటికి తెచ్చుకుంటాను. నువ్వు నా ఆనందం పద్మావతి,
అలాంటి నేను ఎలా వదులుకుంటాను? ఏది ఏమైనా సరే నిన్ను విడిపించుకుంటాను. అమ్మా శ్వేత, ఎంతసేపే? త్వరగా రా. వచ్చేస్తున్నా బామ్మ. బామ్మ బయలుదేరదామా? పదమ్మా బయలుదేరదాం. ఏంటే కరెంట్ షాక్ కొట్టిన పక్షిలా అలా అయిపోయావేంటే? అటు చూడు బామ్మ. ఏంటమ్మా, ఎక్కడికి క్యారియర్లు కట్టి తీసుకెళ్తున్నారు? ఇంకెక్కడికండి, స్టేషన్లో ఉన్న తన మనవరాలు కాని మనవరాలి దగ్గరికి. అంతేనా అత్తయ్య? మీ అత్తయ్య గారి గురించి ఎందుకు గానీ ముందు మీరు ఎందుకు వచ్చారో అది చెప్పండి. పిచ్చి పిచ్చి వేషాలు వేశారనుకో, ఆ రోజు ఇడిచిపెట్టాం గాని ఇయాలు ఇడిచిపెట్టాం. అందుకే మేం కూడా బందోబస్తుతోనే వచ్చామండి. వాళ్ళని చూసారా ఒక్కొక్కడు ఎలా ఉన్నారో? చంపేస్తారు. అమ్మా, నువ్వు మాతో వస్తావో రావో నీ ఇష్టం. మాకు కావాల్సిన సంతకం పెడితే మేం సైలెంట్గా వెళ్ళిపోతాం. కాదు కూడదు అని ముందుకేస్తావా? మీరెవ్వరిని ప్రాణాలతో విడిచి వెళ్ళాం. మర్యాదగా వీటి మీద సంతకం పెట్టు. ఏంట్రా సంతకం పెట్టేది? నిన్ను ఏంటి? ఆ రోజైతే నేను చూసుకోలేదు కాబట్టి కొట్టావు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టేదే లేదు. దీన్ని చంపేయండి రా. ఆగు బాబు, ఆగు. వద్దు బాబు, వద్దు. పెట్టు. బామ్మ వద్దు బామ్మ. బామ్మ వద్దు. ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. నాకేమైనా పర్లేదు, నువ్వు మాత్రం సంతకం పెట్టద్దు బామ్మ. వద్దు వద్దు బామ్మ, ప్లీజ్. రేయ్, దాన్ని చంపేయండి రా. బామ్మ బామ్మ వద్దు బామ్మ. బామ్మ ప్లీజ్ బామ్మ, వద్దు బామ్మ. రేయ్, ఆగండి రా. ఎరా, నీ బుద్ధి ఇంకా మారలేదా? ఆ రోజు అమ్మగారు చెప్పారని వదిలిపెట్టాను, కానీ ఇప్పుడు నిన్ను అస్సలు వదిలిపెట్టాను. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. ఓకే సార్. పదండి రా. పదండి. చాలా థ్యాంక్స్ కార్తీక్ గారు, టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. ఇట్స్ ఓకే శ్వేత. బాబు, కేసు గురించి నిజమేమన్నా తెలిసిందా? తెలిసింది బామ్మగారు, కాకపోతే అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. ప్రస్తుతానికి అదొక క్లూ మాత్రమే. కానీ మీరేం దిగులు పడకండి, పద్మావతి బయటకు వస్తుంది, నాది గ్యారంటీ.
ఏంటదిచ్చా, కార్తీక్ గారు మనల్ని కలవాలన్నారని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇంత టైం అవుతున్నా ఇంకా రావట్లేదేంటి? నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య. ఈ టైంకి వచ్చేసి ఉండాలి. బహుశా ఏదైనా పని మీద వెళ్లాల్సి వచ్చిందేమో. వచ్చేస్తారులే. అసలు మనల్ని ఇంత అర్జెంట్గా కలవాల్సిన పనేంటి? తెలీదన్నయ్య. ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పారు, కానీ ఎందుకు ఏంటి అనేది చెప్పలేదు. బహుశా పద్మావతి కేసు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందేమో, అందుకే అంత అర్జెంటుగా పిలిపించుంటారు. సరే సరే, ఒకసారి తనకి ఫోన్ చేసి బయలుదేరారో లేదో కనుక్కో. ఇలా రోడ్డు మీద ఎంతసేపు వెయిట్ చేస్తాం? అతను ఇక్కడికి రావడానికి కుదరకపోతే మనమే స్టేషన్కి వెళ్దాం. అలాగానే. అదిగో మాటల్లోనే వచ్చేసారు. సారీ అండి, దారిలో కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది. పర్లేదు ఎస్ఐ గారు. ఆదిత్యకి ఫోన్ చేసి రమ్మన్నారంట? అవునండి, మీతో అర్జెంటుగా ఒక విషయం గురించి మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. కానీ అదేదో పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళం కదా, ఇలా ప్రైవేట్గా కలవడం ఎందుకు? కొన్ని విషయాలు పబ్లిక్గా మాట్లాడుకుంటేనే మంచిది, మరికొన్ని ఇలా ప్రైవేట్గా మాట్లాడుకుంటేనే మంచిది. పద్మావతి హత్య చేశానని నేరం ఒప్పుకున్నందుకే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. అలాంటిది మిమ్మల్ని అస్తమానం స్టేషన్కి పిలిస్తే ఊళ్ళో మీ రెప్యుటేషన్ పోతుంది కదా, అందుకే ఇలా ప్రైవేట్గా కలుద్దామని చెప్పాను. చెప్పండి కార్తిక్ గారు, దేని గురించి మాట్లాడడానికి పిలిచారు? పద్మావతి కేసులో ఏదైనా క్లూ దొరికిందా? క్లూ మాత్రమే కాదండి, ఏకంగా ఎవిడెన్స్ దొరికింది. కాకపోతే ఆ ఎవిడెన్స్కి ఆ హత్యకి ఎంతవరకు సంబంధం ఉందనేది మాత్రం ఇంకా క్లారిటీగా తెలీదు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే చెప్తారని రమ్మన్నాను. ఏంటండి ఆ ఎవిడెన్స్? కాల్ రికార్డ్. కాల్ రికార్డా? ఎస్. సంపత్ హత్య జరగటానికి 10 నిమిషాల ముందే సంపత్ నెంబర్ నుంచి ఒక వ్యక్తికి కాల్ వెళ్ళింది. ఆ తర్వాత సంపత్కి ఎలాంటి కాల్స్ రాలేదు. నిజం చెప్పాలంటే అదే అతని చివరి కాల్. కానీ ఎందుకు చేశాడో, వాళ్ల మధ్య ఏం కాన్వర్జేషన్ జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. తీరా చూస్తే ఆ కాల్ వచ్చిన 10 నిమిషాల తర్వాత సంపత్ హత్య చేయబడ్డాడు. అంటే ఆ కాల్కి సంపత్ హత్యకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉండుండొచ్చు ఎస్ఐ గారు. కానీ ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తి ఎవరు కార్తిక్ గారు? మీ అన్నయ్య కేశవ గారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? సంపత్తో చివరి కాల్ మాట్లాడింది మా అన్నయ్య కేశవ. అవును. లేదు ఎస్ఐ గారు, ఇది మా అన్నయ్యని ఇరికించడానికి ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను నమ్మేవాడిని కాదండి. రైట్ ఇన్ఫర్మేషన్ కాబట్టే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. కావాలంటే ఈ కాల్ లిస్ట్ చూడండి. నమ్మలేకపోతున్నానండి. అన్నయ్యకి అసలు ఆ సంపత్ ఎందుకు కాల్ చేసి ఉంటాడు? అయినా అన్నయ్య రాత్రంతా మాతోనే ఉన్నాడు.
అసలు అన్నయ్యకు ఈ హత్యకు సంబంధం ఉండే ఛాన్సే లేదండి. అది కన్ఫర్మ్ చేసుకుందామని ఆదిత్యకి కాల్ చేశాను. కానీ కేశవ్ గారు ఇంట్లో లేరని చెప్పారు. అసలు కేశవ్ గారు ఆ కాల్లో ఏం మాట్లాడారో తననే అడిగి తెలుసుకుందాం. ఆ, ఆదిత్య, ఒకసారి మీ అన్నయ్య కాల్ చేసి ఇవ్వండి. అలాగే. హలో, అన్నయ్య, కార్తిక్ గారు మాట్లాడతారు. నమస్కారం కేశవ్ గారు, నేను ఎస్ఐ కార్తిక్ని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. సంపత్ చనిపోయే ముందు మీకెందుకు కాల్ చేశాడు? ఎవరు మీరు? సెల్లో పిచ్చేస్తున్నారేంటి? ఏయ్, మిమ్మల్ని! ఎవరు మీరు? నీ మొగుళ్ళం. కార్తిక్ గారు, కార్తిక్ గారు! ఏయ్, చూప్.